హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని 22వ భాగం. శక్తి రుద్రని అలా చూసి కంగారు వేసి రుద్ర అంటూ దగ్గరికి వెళ్ళేసరికి తల్లి చేతిని పట్టుకున్న రుద్ర ఆ చేతిని నుదుటికి ఆనించుకొని, ఎప్పుడు నువ్వు నార్మల్ అవుతావమ్మా, త్వరగా నార్మల్ అయిపో, నిన్ను మళ్ళీ నా పాత అమ్మగా చూడాలని ఉంది, నాకు గోరు ముద్దలు పెడుతూ నన్ను ఆడించే అమ్మ కావాలి నాకు, త్వరగా లేమ్మా అని కన్నీళ్లతో అడుగుతుంటే శక్తి మనసు చలించిపోయింది. రుద్ర కళ్ళల్లో తన తల్లి కోసం తప్ప ఇప్పటి వరకు కన్నీళ్లు చూసింది లేదు. రుద్ర అలా బాధపడుతుంటే చూడలేక రుద్ర అంటూ రుద్ర భుజం మీద చేయి వేయగానే రుద్ర శక్తి నడుం చుట్టూ చేతిని వేసి కడుపులో మొహాన్ని దాచి, అమ్మని లేవమని చెప్పు శక్తి, ప్లీజ్ లేవమని చెప్పు, అమ్మ అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను, ఇంకా ఎన్ని సంవత్సరాలు నన్ను ఇలా బాధ పెడుతుంది, ప్లీజ్ లేవమని చెప్పు, నాకు అమ్మ కావాలి అని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఉన్నాడు. శక్తికి కూడా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి కన్నీళ్లతో రుద్ర తల నిమురుతూ, ఖచ్చితంగా అత్తయ్య లేస్తుంది రుద్ర, నీకోసమైనా లేస్తుంది, చూస్తూ ఉండు, ఇప్పుడు నీతో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి అత్తయ్యని త్వరలో మామూలు మనిషిని చేద్దాము, నువ్వు కోరుకున్నట్టు అత్తయ్య నీతో కలిసి చాలా హ్యాపీగా ఉంటారు, నేను మాటిస్తున్నాను కదా రుద్ర, ప్లీజ్ నువ్వు ఇలా ఉండకు, నేను నిన్నిలా చూడలేకపోతున్నాను అని బాధగా అంది. ఇంతలో తన వదినని రెడీ చేయలేదన్న కంగారులో లోపలికి వచ్చారు నివేదన గారు. లోపలికి వచ్చిన ఆవిడకి బెడ్ మీద రెడీ అయి పడుకొని ఉన్న తన వదిన పక్కనే రుద్రాశక్తి కనిపించి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. అప్పటి వరకు కేర్ టేకర్ లేదా ఆవిడ రుద్ర అమ్మగారిని రెడీ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరు రెడీ చేశారో తెలియకపోయినా వాళ్ళకంటే అందంగా అచ్చం ఆవిడ ప్రస్తుతం ఆదమరిచి నిద్రపోతున్నట్టు రెడీ చేసి ఉన్న తన వదిలిని చూసి నమ్మలేనట్టు అటువైపు అడుగులు వేశారు. రుద్ర తన అత్తయ్యని వచ్చిందని గమనించి, అత్త చూసావా అమ్మని, అచ్చం అప్పట్లో కనిపిస్తుంది కదా, కాకపోతే అప్పట్లో పట్టు చీర కట్టుకునేది, ఇప్పుడు నేత చీర కట్టుకుంది, ఎంత బాగుంది కదా అమ్మ అని మెటికలు విరుస్తుంటే శక్తి కన్నీళ్లతోనే నవ్వింది రుద్ర కళ్ళల్లో సంతోషం చూసి. నివేదన గారు కూడా కన్నీళ్లతో, అవును రుద్ర, ఎవరు రెడీ చేశారు వదినని, నువ్వా అని అనుమానంగా అడిగారు. బికాజ్ రుద్ర డిజైనర్ కాబట్టి అలా రెడీ చేశాడేమో అన్న అనుమానంతో. లేదు అత్త, నేను కాదు, ఇదిగో ఇది రెడీ చేసింది అంటూ శక్తి వైపు చూపించి, అమ్మని ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా, త్వరలో అమ్మ కళ్ళు తెరుస్తుంది, చూస్తూ ఉండు, ఎప్పటిలా అమ్మ నాతో ఆడుతుంది పాడుతుంది అన్నీ చేస్తుంది, నాకు గోరుముద్దలు కూడా పెడుతుంది అని చిన్నపిల్లాడిలా చెప్తుంటే నివేదన గారు సంతోషంగా అవును అన్నట్టు తల ఊపి, వదిలేని ఇలా చూసి ఎంత కాలం అయ్యిందో రుద్ర, ఎంత మేము రెడీ చేసిన ఇంత అందంగానైతే రెడీ చేయలేము, శక్తి మంచి పని చేశావు అని మొదటిసారి ఆవిడ పొగడగానే శక్తి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి, మీకు నచ్చిందంటే ఖచ్చితంగా నేను బాగానే రెడీ చేసి ఉండుంటాను, చూస్తూ ఉండండి, త్వరలో అత్తయ్య లేచి శక్తి నన్ను రెడీ చేస్తుంటే మీరు కనీసం తనని అప్రిషియేట్ కూడా చేయలేదు, చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు, పోండి, నేను మీ మీద అలిగాను, మీతో మాట్లాడను అని అంటుంది. అప్పుడు నేను అత్తయ్య ఒక పార్టీ అయితే మీరందరూ ఒక పార్టీ అవుతారు, నేను అత్తయ్య కలిసి మీ అందరినీ ఆడిస్తాము అని హుషారుగా అంటుంటే రుద్రకి అది విజువల్లా కనిపించి పెదవుల్లో అందమైన చిరునవ్వు చేరింది. నివేదన గారు ఆశ్చర్యంగా శక్తి వైపు చూస్తుంటే అప్పుడే రెడీ అయ్యి ఆ రూమ్లోకి వచ్చిన నీలేష్ గారు శక్తి మాటలకి, నీ మాటలు నిజమైతే సంతోషమే శక్తి అని అంటే, చూస్తూ ఉండండి, ఖచ్చితంగా నేను అన్నది జరుగుతుంది, మా డాడీ అంటూ ఉంటారు, నువ్వేదైతే అంటే జరుగుతుంది శక్తి అని, ఇప్పుడు నేను ఇది అన్నాను కదా, తప్పకుండా అత్తయ్య కూడా నార్మల్ అవుతుంది, చూస్తూ ఉండండి అని అంది హుషారుగా.
5 నిమిషాలు అందరి మధ్య ఎమోషనల్ మూమెంట్ నిలిస్తే 5 నిమిషాల తర్వాత సరే సరే పదండి టిఫిన్ రెడీ అయ్యింది తిందాము ముందు అంటూ రుద్ర అందరినీ కదిలించడంతో పాటు ఆల్రెడీ తన అమ్మగారి కోసం సూప్ కూడా రెడీ చేశాడు. శక్తి తల్లిని రెడీ చేస్తున్న సమయంలో ఆ సూప్ చల్లారుతూ ఉండగానే వాళ్ళు తినేశాక తల్లికి తాపించాలని అనుకుని అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేర్చాడు. అందరూ టిఫిన్ చేయటం పూర్తవ్వటమే రుద్ర తల్లికి జాగ్రత్తగా సూప్ తాపించడం కూడా పూర్తి చేశాక శక్తిని తల్లిని చూసుకోమని చెప్పి నివేదన గారి వైపు నీలేష్ గారి వైపు చూశాడు వెళ్దామన్నట్టు. వాళ్ళిద్దరూ సరే అని తల ఊపి పైకి లేవగానే శక్తి కంగారుగా అదేంటి నన్నొక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలా? అది కూడా అత్తయ్య గారితో? నో నో నేను కూడా మీతో వస్తాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను కూడా తీసుకువెళ్ళండి. అయినా కొత్తగా పెళ్ళైన భార్యని బయటికి తీసుకువెళ్ళకుండా ఇలా అత్తని మామని తీసుకువెళ్తావు ఏంటి రుద్ర నువ్వు? అని బుంగమూతి పెట్టుకొని అడిగితే రుద్ర చాలా సీరియస్గా శక్తి వైపు చూసి ఏదో అనబోయాడు. కానీ నీలేష్ గారు ఆపేసి మేము ఇషిక దగ్గరికి వెళ్తున్నాం శక్తి. తన దగ్గరికి ఇప్పుడు నువ్వు వస్తే మళ్ళీ గొడవ అవుతుంది. నీకు తెలిసిన భానుమతి వేరు, మాకు తెలిసిన భానుమతి వేరు. ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే భానుమతి నిన్ను ఊరికే వదలదు. ఏదో ఒకటి అంటుంది. అవసరమా చెప్పు నీకు ఇదంతా? అందుకే చెప్పిన మాట విని నువ్వు ఇక్కడే ఉండి మీ అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. అన్నావు కదా మీ అత్తయ్యని త్వరలో లేచేలా చేస్తానని. ఆ ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలుపెట్టు. ఒకటి చెప్తున్నాను శక్తి గుర్తుంచుకో. నీ అత్తయ్యను నార్మల్ చేస్తే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని అనగానే శక్తి కళ్ళల్లో మెరుపులు మెరుస్తూ నిజంగానా అని అడిగింది. నిజంగా నిజం అని నీలేష్ గారు అనగానే శక్తి హుషారుగా సరే అని తల ఊపి మరి మా అమ్మ నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అని అడిగింది. రేపు వెళ్దాం. రేపు బాగుందంట అని రుద్ర వెటకారంగా అనగానే అవునా రుద్ర నువ్వు ముహూర్తాలు కూడా చూస్తున్నావా? వావ్ సూపర్ అయితే కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుడిని ఇంటికి తీసుకువెళ్ళటానికి ముహూర్తం చూస్తారులే. మమ్మీ చెప్పింది నాకు పెళ్ళి కాకముందు. సో ఇప్పుడు నువ్వు అదే పాటించి ఉంటావు. ఎంతైనా నువ్వు గ్రేట్ రుద్ర. ఎవరో చెప్పకుండానే చాలా త్వరగా తెలుసుకుంటున్నావు. బట్ నేను అని పెదవి విరిచి ఏదైతే ఏంట్లే నువ్వు ఉన్నావు కదా చాలు. వెళ్ళిరండి వెళ్ళిరండి కానీ త్వరగా రండి అని సంతోషంగా చెప్పింది. నివేదన గారు తల కొట్టుకొని ఈ పిల్లతో నువ్వు ఎలా వేగుతావో ఏంటో రుద్ర అని నవ్వుతూ అంటే రుద్ర నొసలు చిట్లించి నుదిటి మీద రాసుకుంటూ చూడు అమ్మని ఇబ్బంది పెట్టకు నీ నష్టం. అమ్మకి వినిపిస్తాయంట డాక్టర్ చెప్పారు. బట్ రెస్పాండ్ కాలేదు. సో నువ్వు అనవసరంగా మా అమ్మని విసిగించి చిరాకు తెప్పించకు అని బేస్ వాయిస్లో వార్నింగ్ ఇచ్చి పదండి వెళ్దాం అంటూ నివేదన గారిని నీలేష్ గారిని తీసుకొని బయటికి వెళ్ళగానే శక్తి మూతి తిప్పుకుంటూ అబ్బో పెద్ద చెప్పొచ్చాడు. నాకు తెలియదా ఏంటి అత్తయ్యని ఎలా చూసుకోవాలో? మరి చిన్నపిల్లలకి చెప్తున్నట్టు చెప్తున్నాడు అని అనుకుని వీల్ చైర్లో ఉన్న తన అత్తగారిని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు అత్తయ్య గారు. రుద్రకి మొత్తం మీ అందమే వచ్చినట్టుంది. అచ్చం మీలానే ఉన్నాడు అంటూ ఆవిడ ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన మాటలు మొదలుపెట్టింది. ఇక్కడ కారులో బయలుదేరిన రుద్ర నివేదన గారితో అక్కడ నువ్వు కొంచెం నార్మల్గా మాట్లాడు అత్త. అక్కడ ఇషిక ఉంది. ఆ విషయం మర్చిపోకు. నాకు వాళ్ళని చూడటం కానీ మాట్లాడటం కానీ కనీసం వాళ్ళ ఇంటి నీడని టచ్ చేయటం కూడా ఇష్టం లేదు ఏమాత్రం. అందుకే నేను మిమ్మల్ని బయట వదిలేసి నేను తిరిగి ఇంటికి వస్తాను. మీ పని అయిపోయాక నన్ను పిలవండి. అప్పుడు నేను వస్తాను. అప్పటి వరకు నన్ను వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ చేయొద్దు అని సీరియస్గా అన్నాడు. రుద్ర ఎందుకు అలా అంటున్నాడో అర్థం చేసుకున్న వాళ్ళు కూడా
సరే రుద్ర, నీ ఇష్టమని అన్నారు. అరగంటలో యువాన్ వాళ్ళ ఇల్లు చేరుకున్నారు రుద్ర వాళ్ళు. ఉదయమే కావటంతో, పైగా ఆ రూట్లో పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో త్వరగా చేరుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.